ఏదైనా వాక్య ధ్యానం కొరకు సామ్స్ 37 5th స్టాంజా 37వ కీర్తన 5వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మల్ని దర్శించి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన మన కార్యము నెరవేర్చేటటువంటి దేవుడు. ఈ దీవెనకు మనం పాత్రులం కావాలంటే రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ మనం చదివి ఉన్నాం. మొదట, మన మార్గము యెహోవాకు అప్పగించాలి. అనగా ప్రతి విషయాన్ని మనం ప్రభువునకు తెలియచేయాలి. ఎందుకంటే ఆయన ఉన్నాడు, అనువాడైనటువంటి దేవుడు గనుక, వెతికే వారికి ఫలం ఇచ్చే దేవుడు గనుక, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనము మన మార్గాన్ని ప్రభువుకు అప్పగించాలి. ఆయన చిత్తాన్ని మనము నిశ్చయముగా మనం గుర్తించాలి. ఆయన నడిపింపు కొరకు మనం ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. రెండవదిగా, మనం ఆయన నమ్ముకోవాలి. ఏ విషయానికైనా ప్రభువే కార్యం చేస్తారని చెప్పి మనం విశ్వసించాలి. ఈ రెండు విషయాల పట్ల మనం శ్రద్ధ చూపినప్పుడు ప్రభువారు మన కార్యమును ఆయన నెరవేర్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. అందుకనే మరొక చోట తెలియపరిచినటువంటి చక్కటి మాట సామ్స్ 118 8 and 9 స్టాంజాస్ 118వ కీర్తన 8-9 చరణాల్లో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభువుకు మనం అప్పగించుకున్నప్పుడు ఎవరెవరి ద్వారా ఏ విధమైనటువంటి సహాయం కావాలో పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఆయన మనకు అనుగ్రహిస్తారు. దేవుని ప్రక్కన పెట్టి మొదట మనం మనుషులకు ప్రాధాన్యత ఇస్తే, రాజులకు అనగా అధికారులకు, పాలకులకు మనం ప్రాధాన్యత ఇస్తే ఎంత మాత్రం కూడా మన జీవితంలో మేలు పొందలేం. గనుక మొట్టమొదటిగా మన మార్గాన్ని మనం ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ఆయనే ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటాన్ని సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే 2 Chronicles chapter 20 verse 12, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యెహోషాపాతు అనేటటువంటి రాజు యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో వారి మీదకి మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అనేటటువంటి కొందరు దండెత్తి వచ్చారు. ఈ పరిస్థితులలో అతడు ప్రభు సన్నిధికి వెళ్ళి తమకున్నటువంటి అవసరత నిమిత్తమై, పోరాటం నిమిత్తమై అతడు దేవునికి తన మార్గాన్ని అప్పగించారు. రెండోదిగా, ప్రభుపై విశ్వాసం ఉంచారు. ఆశ్చర్యరీతిగా ప్రభువారు తన సేవకుడైనటువంటి యెహజీయేల్ ద్వారా ఆయన వారితో మాట్లాడుతూ, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ, మీరు పోట్లాడవలసినటువంటి పని లేదు, యుద్ధపంతులు తీర్చి మీరు ఆయనను స్తుతించండి అని చెప్పి క్రింది వచనాల్లో తెలియచేయటను మనం గమనించగలం. ఆ విధముగా వారు పాడుచు స్తుతించుచుండగా ప్రభువారు అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను ఆయన మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులయ్యారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఆశ్చర్యకరమైన రీతిలో వారి మీదకు వచ్చినటువంటి శత్రువుల మీద దేవుడు వారికి జయం ఇచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మనుషులకైనా రాజులకైనా నిశ్చయముగా ప్రభువే ఆధారం గనుక మొట్టమొదటిగా మనం దేవునికి ప్రాధాన్యత ఇస్తే ఎవరెవరు మనకి ఏ విధముగా సహకరించవలనో, సహాయం చేయవలనో
తగిన వారిని ఆయన మనకు ఏర్పాటు చేస్తారు. మన కార్యము నెరవేర్చబడుతుంది. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ఆశ్చర్యకార్యాలు చేసే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి మీ సహాయమును మా ప్రియులు తమ ముందున్నటువంటి జీవితంలో వారు యేసుక్రీస్తు నామమున పొందుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ధనం పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. వారు చేయి ఉద్యోగములలో, వ్యాపారములలో, బిడ్డల చదువుల్లో, అలా నిరుద్యోగులు తమ ఉద్యోగ ప్రయత్నాలలో, వివాహం కొరకు ఎదురు చూసే యవన విస్తులైనటువంటి విషయాల్లో వారి వివాహ ప్రయత్నాలను ప్రభువా ఈ దిన ప్రతి కార్యములలో ప్రతి ఒక్కరికి మీరు తోడే నడిపించి మేలు కలుగు చేయమని, నిన్ను ఆశ్రయించినటువంటి వారికి నిశ్చయముగా నువ్వు మేలు చేస్తానని వాగ్దానం చేశావు కనుక తమ కార్యము మీరే నెరవేర్చి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించునుగాక. ఆమేన్.